ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. తేదీ ఆగస్టు 29 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, పులికేశినగర్, బెంగళూరు. బిహైండ్ కంట్రోల్మెంట్ రైల్వే స్టేషన్ వెనుక. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన మాటను ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. పరలోకము నుండి కేవలము నీకు అద్భుతమైన సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే నిర్గమాకాండం 10వ అధ్యాయము 28, 29 వచ్చిన మనం చూస్తే అద్భుతంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎగ్జడస్ చాప్టర్ 10 verse 28-29. గనుక ఫరో, నా యొద్ద నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖము చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను. నేను దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటి పాస్టర్ గారు, ఇదేంటి వాగ్దానం ఇలాగుందేంటి అని అనుకుంటున్నారా? ప్రకటిస్తున్న దేవుడు అద్భుతంగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఫరో అంటే రాజు, మరి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో ఇశ్రాయేలీల్ని బానిసలుగా పెట్టుకుని బానిసత్వంలో ఉంచేశాడు. వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. దేవుని యొక్క కృపను బట్టి, పిలుపును బట్టి మోషే అనే ఒక దైవజనుడు వెళ్ళి ఆ రాజైన ఫరోని మరి ఎదిరించి ఎన్నో దేవుని అద్భుతాలు అక్కడ చూపించి ఆ ప్రజలందరినీ కూడా విడిపించడానికి వెళ్ళినటువంటి గొప్ప యోధుడు మోషే. ప్రియులరా, ఈ మోషే కొన్ని విషయాలు రాజు దగ్గర తెలియపరుస్తాడు. ఏంటంటే మేమందరము వెళ్ళి మరి దేవునికి బలి అర్పణ చేయాలి, మేము ఇలా చేయాలి, అలా చేయాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటే, సరే ముందైతే మీరు వెళ్ళండి, నేను మీ పిల్లలను పంపించను, ముందు మీరు వెళ్ళి బలి అర్పణ చేయండి అంటే, లేదు మేము బలి అర్పణ చేయాలి, మా పిల్లలు మాతో ఉండాలి. సరే అయితే మీరు మీ పిల్లలు వెళ్ళండి, అయితే మీ యొక్క గొర్రెలు గొడ్డలు రెవెన్యూ మీ ఆస్తి అంతా కూడా నా దగ్గర ఉండాలి, ఇది కూడా ఉంటే మీరు వెళ్ళిపోతారు అన్నాడు. లేదు మేము మా యెహోవా దేవునికి బలి అర్పణ చేయాలి, మా గొర్రెలు గొడ్లు మాతో ఉండాలి, మా పిల్లలు మేమందరం యెహోవా దేవునికి అర్పణ చేయాలి అని చెప్పినప్పుడు, మీరు 3 దినాలంత ప్రయాణం అంత దూరం వెళ్ళి చేయాలి కదా, అక్కడి నుంచి అలాగే మీరు జంప్ అయిపోతారేమో, నేను మిమ్మల్ని వదలనంటే కుదరదు, మేము వెళ్ళాలన్నాడు మోషే. అప్పుడు చివరికి మోషే కొన్ని కార్యాలు జరిగించడం ద్వారా ఫరో ఇంకేం చేయలేక, సరే వెళ్ళండి, వెళ్తున్నారు. ఎంత మాట్లాడాడంటే, వెళ్ళండి, వెళ్ళిపోండి, ఒకడు గుర్తుపెట్టుకో, నా ముఖం ఎక్కనో చూడవద్దు, నీవు నా ముఖం చూచి దినమున మరణమవుతావు అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవు అన్నది సరే, నేనిక నీ ముఖం చూడను. నేను ఏంటి పదే నా ముఖం చూడవు, నీ ముఖం ఎందుకు చూడాలి? మేము నీ దరిద్ర ముఖాన్ని ఎందుకు చూడాలి? ఇంకా దరిద్రం వైపు ఎందుకు చూడాలి? మాకు దేవుడు విడుదల ఇచ్చాడు, మళ్ళీ మేము నీ వైపు ఎందుకు చూడాలి? మళ్ళీ వెనక్కి ఎందుకు రావాలి? మాకు నీతో పని లేదు. రాజు అంటాడు, మళ్ళీ నన్ను చూడకూడదనే కదా మహానుభావ, నీ ముఖం చూడకూడదనే మేము కానాను దేశానికి వెళ్ళిపోవాలనే కదా, మా దేవుడు మాకు మార్గము సరళం చేస్తున్నాడు. సరే నువ్వు అన్నది సరే, ఫరో అంటున్నాడు, నువ్వు అన్నది సరే వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు ఆ ముఖం నువ్వు చూడవు, చూసిన రోజు చనిపోతావు అన్నాడు. నీ ముఖం చూడాల్సిన పని నాకు లేదు. ఎంత మంచి మాట అంటే మోషే, నీవు అన్నది సరే, ఎస్ ఓకే, నువ్వు అన్నది సరే, ఇట్స్ ఓకే, బట్ ఏంటంటే అందుకు మోషే, నీవు అన్నది సరే, నేనిక నీ ముఖము చూడను. నేను ప్రియులరా,
ఈ వాగ్దానం ఏంటంటే, ఇంతకాలము ఆర్థిక సమస్య మిమ్మల్ని భయంకరంగా పట్టి పీడించిందేమో, రోగము మిమ్మల్ని ఆవరించి కృంగదీసిందేమో, మానసిక క్షోభం మిమ్మల్ని కృంగదీస్తుందేమో, దాని నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఫరో ప్లేస్లో మాట్లాడేది రోగము, ఆర్థిక సమస్య, అన్యాయము, కోర్టు సమస్యలు. మళ్ళా నా వైపు రావా, మళ్ళీ కేసులు ఇరుక్కోవా, మళ్ళీ రోగంలోకి రావా, రోగం రాదా నీకు? నీవు అన్నది సరే, ఇక నీ వైపు మాకు సంబంధం లేదు, నీ ముఖం చూడవలసిన పని లేదు. ప్రియులరా, మీరు ఇక రోగం వైపు మీరు చూడరంతే. ఏ రోగము నిన్ను వెంబడించి నిన్ను గలిబిలి చేసి కలవరానికి గురి చేస్తుందో ఆ రోగము నుండి విడుదల యేసు నామములో. ఆమెన్. మీరు చెప్పండి, నీవన్నది సరి, నీ ముఖం నేను చూడను అంతే. చెప్పండి, ఓ రోగమా నీ ముఖం నేను చూడను, ఓ అన్యాయమా యేసు నామములో ఇక నీ ముఖం నేను చూడవలసిన పని లేదు. నేనేది చూస్తాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము, వాగ్దాన భూమి నేను చూస్తాను. ఆమెన్. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఏ ఆశీర్వాదాన్ని, ఏ వాగ్దానాన్ని, ఏ వ్యవస్థని, ఏ దీవెన మార్గాన్ని దాచిపెట్టాడో దాని వైపు నువ్వు చూస్తున్నావు. సమయం ఆసన్నమైంది. ఇక మీదట కీడు విడిచిపెట్టి ఆశీర్వాదములు అడుగు పెడుతున్నావు. ఆత్మతోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమోసు గ్రంథములో ఈ వాక్యము ద్వారా ఇంతవరకు 5 ఉపదేశములు, 5 మెసేజెస్ చేయటానికి దేవుడు కృప చూపించాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో నుండి మీకు కూడా వాక్యాన్ని బోధించమని నాకు బయలుపరిచాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యాన్ని కొన్ని మీటింగ్లో వరుసగా బోధిస్తూ ఉన్నాను. చివరి దినాల్లో దేవుడు అందరి జీవితంలో ఈ కార్యము జరిగించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మాట మీరందరూ కూడా బాగా దృష్టిలో పెట్టుకోండి. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును, అందరూ కూడా బైబిల్ తెరవండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరికీ ఈ మాట మీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీకు ప్రకటించమని చెప్పాడు ఆయన. ఏంటి మాట అంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను. దేవుడు మీకు ఇచ్చే మాట ఏంటంటే, పోయిన నీ కుటుంబము, పోయిన నీ జీవితము దేవుడు మరలా అద్భుతముగా లేవనెత్తబోతా ఉన్నాడు. పూర్వపు రీతిగా దానిని కట్టుదును అన్నాడు. ఈ మాట ఎన్ని మార్లు విన్నా అది అనేక ఆశీర్వాదాలకు దారితీస్తుంది. నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే, పూర్వపు రీతిలో దీనిని మరలా దేవుడు కడతానని మాట ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము నీకే ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, నేను బోధిస్తూనే ఎంతో ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాను. శుభవార్త ఏంటంటే, దేవుడు మరలా లేవనెత్తుతున్నాడు. ఆమెన్. ఈ ఆమోసు ప్రవక్త చాలా చిన్న ప్రవక్త. అంటే గేదెలను కాసుకునేవాడు, ఆ పశువులతో పాటు కొన్ని గొర్రెలు, కొన్ని మేకలు మేపుతూ ఉండేవాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన దోషము, పాపము, మూర్ఖత్వాన్ని చూచి వారికి ఎవరి చేత బుద్ధి చెప్పాలా అని ఆలోచన చేసి ఈ ఆమోసు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడతాడు. పొలంలో గేదెలు మేపుతుంటే, ఆమోసు
నేను నిన్ను వాడుకోబోతున్నాను, నీ నోటికి వాక్ ఇస్తున్నాను, ప్రకటించు. అయ్యా నేను పశువుల కాపరిని కదా, నేను ఎంతటి వాడినంటే, లేదు నేను నిన్ను ఎన్నుకున్నాను, మాట్లాడన్నాడంతే. ఆమోసు ద్వారా మాట్లాడితే ఆమోసు ఆ మెయిన్ సెంటర్లకు వెళ్ళి ఆ యొక్క పెద్ద పెద్ద రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి నిలబడి మాట్లాడుతూ దేవుడిచ్చిన వాక్ ఇదని మొదటి అధ్యాయం నుండి 8 అధ్యాయాల సగం వరకు తీర్పు గురించి ప్రకటించాడు. మీకు ఇలా జరుగుతుంది, మీరు శోధించబడతారు, మీరు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, ఇలాగని మాట్లాడాడు. అయితే 8.5 అధ్యాయాల తర్వాత దేవుడు అద్భుతముగా ప్రత్యేకంగా ఆమోసు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంతకాలము శ్రమపడ్డారు, ఇంతకాలము శోధించబడ్డారు, అయితే ఇప్పుడు నేను చెప్తున్న మాట చెప్పు, వారి మీద ఆ దరిద్రము ఆ పరీక్ష దినాలు ముగించబడ్డాయని చెప్పు. అయితే పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతాను. ఆమెన్. తెలుసో తెలియకో తప్పిదాలు చేసి పడిపోయిన నీ జీవితము, దేవునికి దూరం అయిపోయిన నీ బ్రతుకుని, చేసిన పాపాలకు వచ్చిన దోషము అనుభవించావు, శ్రమ అనుభవించావు, కీడు అనుభవించావు, అవమానం అనుభవించావు, తలబాదుకుని ఏడ్చావు, చనిపోవాలని అనుకున్నావు. అయితే ఆ కీడు సమయము ముగించబడింది. దేవుడు మరలా నీ ఇంటిని లేవనెత్తుతున్నాడు, నీ భర్త జీవితాన్ని లేవనెత్తుతున్నాడు, కుటుంబాన్ని లేవనెత్తుతున్నాడు, బిడ్డ జీవితాన్ని లేవనెత్తుతున్నాడు, చదువులో లేవనెత్తుతున్నాడు, వ్యాపారంలో లేవనెత్తుతున్నాడు, వ్యవసాయంలో లేవనెత్తుతున్నాడు. అందరం మనం పడిపోయాం అనేక రీతిలుగా, లేవనెత్తువాడు మన పక్షముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మహాకృప ఏంటంటే, నిన్ను నేను లేవనెత్తుతాను అన్నాడు. ఇంకేం కావాలి మనకి? తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేస్తాను. మూడవ ఒక మాట ఏంటంటే, పాడైన చోట్లల్లో బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నీ శరీరములో రోగం వచ్చి పాడైందో దాన్ని బాగు చేస్తాడు. వ్యాపారంలో ఎక్కడ డ్యామేజ్ అయిందో అక్కడ బాగు చేస్తాడు. ఎక్కడ నీ మీద అవమానం వచ్చిందో దానిని బాగు చేస్తాడు. ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో అక్కడ బాగు చేస్తాడు. ప్రతి చోట మరలా నీవు తలగా నిలబడేలాగా ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఉచితంగానే చేస్తున్నాడు. కేవలము ఎందుకు చేస్తున్నాడంటే, ఆయనకి నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆమేన్. ప్రేమతోనే నిన్ను లేవనెత్తుతున్నాడు. మీరందరూ కూడా, నేను చెప్తున్నాను కదా, మొన్న నెల అంతకుముందు కూడా మంచి రోజులు మనకు వచ్చినాయి. ప్రజలు ఏడుస్తున్నారు, చాలామంది గడగడలాడిపోతున్నారు, కటకటలాడిపోతున్నారు. ఏడుపు, గోల, ప్రతి ఇంటిలో సమస్యలు ఎక్కువైపోయినాయి. కానీ దేవుని కృప ఏంటంటే, వారిలాగా మనకి సమస్యలు ఉన్నాయి, కానీ మనము లేవనెత్తబడతాము, మనము లేవనెత్తబడతాము, మనము లేవనెత్తబడతాము. మీలో చాలామందికి ఈ ప్రశ్న రావచ్చు, దావీదు గుడారం అన్నాడు, ఆయన ఇశ్రాయేలీయులకే దేవుడేమో, మనకు దేవుడు కాదేమో అని. అక్కడ అంటున్నాడు, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. హల్లెలూయా. దావీదు సంతానము, దావీదు గుడారమే కాకుండా అన్యులుగా ఉన్నవారు, మనమందరము, దూరముగా ఉన్న మనము యేసు నామాన్ని ధరించాము గనుక దేవుడు పూర్వపు రీతిగా నిన్ను కట్టబోతా ఉన్నాడు. యేసు నామాన్ని ధరించాం కనుకనే ఇక్కడికి వచ్చాం. మనం యేసు నామాన్ని ఇష్టపడ్డాం కనుకనే ఈ మాటలు వింటున్నాం మనము. అంటే దేవుడు నిన్ను పూర్వపు రీతిగా మరలా కడుతున్నాడు. ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. అయ్యో, నాకు ఎంత బలం ఉండేది, ఎంత ఆరోగ్యం ఉండేది, ఎంత చకచక అన్ని పనులు చేసుకునేవాడిని. ఇప్పుడు మాయిదారి రోగం ఇలాగా నన్ను పీడిస్తూ ఉంది, నేను కృంగిపోతున్నాను, నేను ఎప్పుడు ఇలాంటి అవమానాలు పొందలేదు, ఇదేంటి బ్రతుకు, ఇలాంటివి చూస్తాను అనుకోదని ఏడుస్తున్నావు కదా. దేవుడు మరలా నీ సంతోషానికి ఇవ్వబోతా ఉన్నాడు. పూర్వపు రీతిగా మరలా నువ్వు ఆస్తికర్తగా నిలబడతావు. పూర్వపు రీతిగా మరలా నీ సొంత గృహంలో అడుగు పెడతావు.
పూర్వపు రీతిగా మరలా తలెత్తుకునే బ్రతుకుతావు. రక్షణ సునాదముతో దేవుని గణపరుస్తావు. దేవుడు నీకు ఈ అవకాశం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను లేవనెత్తువాడు. ఆమేన్. ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తుతాడు. బీదలను పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా చెప్పాలి. ఆయనను ప్రేమిస్తే సరిపోతుంది. మనం ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? మీకు ఆస్తి కావాలా? ఎంతమంది ఇక్కడ మాకు 20 ఎకరాలు ఉందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. నో. 10 acres 10 ఎకరాలు ఉందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. లేదా 5 ఎకరాలు ఉన్న వాళ్ళు చెప్పండి. ఒక పెద్ద ఆయన ఇద్దరు ఉన్నారు. 1 ఎకరం ఉందండి లిక్కుమంట అన్న వాళ్ళకి చెప్పండి. చాలామంది ఓకే కొన్ని ఎకరాలు ఉన్నాయి. 5 కుంచాలు ఉంది 50 సెంట్లు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఏమీ లేని దరిద్రంలో ఉండి బాబు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. చాలామంది ఉన్నారు. ఓకే. అయితే ఈ ఏమీ లేని మనకి ఎకరం ఉన్న వాళ్ళని కూడా చేర్చుకుంటున్నాను ఇందులో. 5 ఎకరాలు ఉన్న వాళ్ళని చేర్చుకుంటున్నాను. మీ అందరికీ ఎంతెంత భూమి కావాలో 2 చేతులు పైకెత్తి చెప్పండి. భూమి ఎలా వస్తుందో మొదటగా భూమి పంచిపెడతాను. ఇవాళ బంగారాన్ని పంచిపెడతాను. ఓకేనా? 20 ఎకరాలు కావాలన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తండి. నేనేం చెప్తాను అని ఇలాగ అంటారు. 20 ఎకరాలు మీ ఊర్లోనే, మీ పట్టణంలోనే, నీ ఇంటికి దగ్గరగా 2-3 కిలోమీటర్ల దూరంలోనే 20 ఎకరాలు కావాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మీకు నా మీద నమ్మకం లేదా? చేతులు ఇచ్చండి, మీ సంగతి చెప్తాను. మీకు అసలు నమ్మకం ఉందా? దేవుణ్ణి నమ్మారా? మరి ఆనాడు యెహోషువ పంచిపెట్టాడు కదా, నేను కూడా పంచిపెట్టడానికి వచ్చాను. ఎవరో సొమ్ము పంచిపెట్టడానికి వచ్చారు అన్నట్టు చూస్తున్నాడు. మీ పొలాలు, కాగితాలు, డాక్యుమెంట్స్ పట్టుకుని నా దగ్గరికి వస్తున్నారు మీరు. నేను ప్రకటిస్తున్నాను, ఆయన నామము ధరించిన వారిని ఆయన చేస్తాడు. ఓకే, 20 ఎకరాలు కావాలి సరిపోతుంది అన్నవారు చేయి పైకెత్తండి. నిజంగా సగం మంది ఎత్తుతున్నారు. సరే, నాకే మళ్ళీ వాళ్ళకి 20 ఎకరాలు వచ్చేసిందండి మాకు రాలేదండి అంటే నేనేం చేయలేను. అందరూ 2 చేతులు పైకెత్తండి. అందరూ అంటే 20 ఎకరాలు కావాలన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తండి. 20 ఎకరాలు కావాలన్న వాళ్ళు 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. ఓకేనా? భూమి కావాల్సిన వాళ్ళు చేయి పైకెత్తారు. బంగారం కావాలన్న వాళ్ళు చేయి పైకెత్తారు. మీకు రెడీగా ఉన్నాయి. బంగారం మీకు ఎన్ని తులాలు కావాలో అడగండి. 20 తులాలు కావాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి. 20 తులాలు. తులాల కంటే పాస్టర్ గారు తాకట్లో ఉన్నాయి వచ్చేలాగా చేయి బాబు అన్నట్టున్నారు కొంతమంది. ఎస్, మీ బుర్ర నాకు తెలుసు, మీ మైండ్ నాకు తెలుసు. అది వస్తుంది, ఇది వస్తుంది. ఇప్పుడు చేతుల పైకి ఎత్తండి. నేను నిజంగా పగపట్టి ప్రార్థిస్తున్నాను మీ గురించి. మొన్న గుడారాల పండుగ దగ్గర నుంచి ప్రత్యేకంగా మొరపెడుతున్నాను. బలమైన ఆశీర్వాదం వస్తుంది. సామెతలు ఏమన్నాడంటే, తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఎవరిని అన్నాడు? మనకి ఎక్కడ మనం పెద్ద మిస్టేక్ చేస్తున్నామంటే, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినా ఆస్తి రావట్లేదు, అయినా బంగారం ఉన్నది కూడా పోతుందంటే మనం దేన్ని ప్రేమిస్తున్నామో తెలుసా? మీరు బంగారాన్ని ప్రేమిస్తున్నారు, మీరు పొలమును ప్రేమిస్తున్నారు, ఆస్తిని ప్రేమిస్తున్నారు, అందుకు అది మీకు రావట్లేదు. దాన్ని ప్రేమిస్తే అది రావటానికి దాంట్లో జీవము లేదు. జీవమున్న దైవ కుమారుణ్ణి పిచ్చిగా ప్రేమించడం మొదలెట్టు. 20 ఎకరాల ఆస్తికి వస్తుంది. మీ అందరికీ పొలాలు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ల్యాండ్ లార్డ్స్ అయిపోతే
మీరందరూ కొత్త కార్లు వేసుకుని, పట్టు చీరలు కట్టుకుని, మీరు బంగారాలు వేసుకుని, బైబిల్ పట్టుకుని, మీరు వయ్యారంగా యేసు నామములో పాటలు పాడుకుంటూ వస్తే ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు. వీళ్ళు ఇంత ధనవంతులు ఎలాగయ్యారు, వీళ్ళకి ఇంత నిమ్మ తోటలు ఎలాగొచ్చినాయి, ద్రాక్ష తోటలు ఎలాగొచ్చినాయి, ధాన్యపు సేలు ఎలాగొచ్చినాయి అని అడిగితే మీరు చెప్తారు, మా దైవజనుడు చెప్పాడు, ప్రవక్త, క్రీస్తుని ప్రేమించమని. మేము క్రీస్తుని ప్రేమిస్తున్నాం, మేము క్రీస్తుని ప్రేమించువారము. హల్లెలూయా చెప్పండి. చాలా ఈజీగా మీ ఊర్లో మీకు 20 ఎకరాలు వచ్చేలాగా నేను ప్రకటిస్తున్నాను. మీరు ఈ పని చేస్తే మీకు వస్తుంది. ఏ పని చేయాలి? మీరు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆదివారం చర్చికి వెళ్ళటం, చర్చికి వెళ్ళేటప్పుడే చక్కగా రెడీ అయిపోయి బైబిల్ పెట్టుకుని స్తోత్రం 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 స్తోత్రం, ఇది ప్రార్థన భక్తి కాదు. ఒక ప్రవక్తగా చెప్తున్నాను, జీరోగా ఉన్న మనల్ని దేవుడు హీరోలుగా చేయబోతున్నాడు. ఆయనను ప్రేమించటం అంటే ఉదయాన్నే లేచినంటే నా ప్రభు కొరకు నేను ప్రార్థన చేయాలి, ప్రభు నామాన్ని ధరించుకున్నాను, నేను ఈరోజు పనులన్నీ దేవుడికి అప్పగించాలని ఉదయాన్నే ఆసక్తిగా లేచినప్పుడు ప్రార్థన చేయాలి. మరలా పనికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ప్రార్థన, ఎక్కడికి వెళ్ళినా సమయం కొంచెం నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా నీవు ఆయన నామ ధ్యానము చేయాలి. ప్రేమించడం అంటే అది. ఆయన మీద పిచ్చి ప్రేమ పెంచుకోండి. తల్లి కంటే, తండ్రి కంటే, సమాజంలో ఉన్న మనుషులందరికంటే నా ఫస్ట్ ప్రయారిటీ జీసస్ క్రైస్ట్ అయి ఉండాలని నేను పెట్టుకున్నాను. దేవుడు అంచెలంచెలుగా ఆస్తికర్తగా చేశాడు. ఏమీ లేని మనము గొప్పవాళ్ళం అవ్వాలంటే ఎవరో మనల్ని గొప్పవాళ్ళని చేయరు. నీ చెమటూర్చి సంపాదించిన నీ కష్టార్జితమే జీవదాయకంగా ఆశ్చర్యకరంగా మారిపోతుంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహావృద్ధి జరుగుతుంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఏ రీతిగా ఆయనను ప్రేమించి స్థిరపడుతున్నానో మీరును అలాగూ ప్రేమించండి. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. మళ్ళీ పూర్వ వైభవం మీకు రాబోతోంది. మీ తాతలు నాటి ఆస్తులు మరలా మీకు రాబోతున్నాయి. సంతోషం రాబోతోంది. ఏడవకండి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను ప్రేమిస్తేనే ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. నాకు తెలియక పిల్లల్ని ప్రేమిస్తున్నాను. నా చిన్న కొడుకు అంటే నాకు ఇష్టం, నా చిన్న కూతురు అంటే నాకు ఇష్టం, నా పెద్ద కూతురు అంటే ఇష్టం, పెద్ద కొడుకు అంటే ఇష్టం, నాకు నా ఇల్లు అంటే అంత ఇష్టం. ఎక్కడికి వెళ్ళి భోజనం తిన్నా కానీ మా ఇంటికి వచ్చి కొంచెం గింజన్నం తిన్నా కూడా ఎంతో నిద్రపోతానో అని ఇలాంటి కబుర్లు చెప్తున్నావు కదా, అన్నీ మానేసి. నేను యేసుని పిలవకుండా ఉండలేను, యేసుతో మాట్లాడకుండా ఉండలేను. ఆయన స్వరము నేను వినాలి. నాకు యేసు కావాలి, యేసు కావాలని నువ్వు ప్రేమించగలిగితే దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తున్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా, నా పాపాలు క్షమించువా, నన్ను పరిశుద్ధపరచువా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీవు తప్ప నాకు ఆధారం లేదు. నా ఇంటికి రాజుగా ఉండవు. నిన్నే ప్రేమిస్తాను, నీ మాటే మాట్లాడుతాను, నిన్ను ప్రేమిస్తాను. నన్ను ఆస్తికర్తగా చేయి, నన్ను భూస్వామిగా చేయి. నిన్నే ప్రేమిస్తాను, నా ఇంటికి రక్షణ దయచే. నిన్ను ప్రేమిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి బాబో. యేసయ్యా, కన్యమరియ గర్భాన పుట్టిన పరిశుద్ధుడా యేసు, 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 నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ బిడ్డగా స్వీకరించు, నీ కుటుంబముగా చేసుకో. నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. నన్ను ఆశీర్వదించు. అందరూ అలాగే ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడగండి. ఆస్తికర్తగా దేవుడు చేస్తాడు, రక్షణ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు,
నువ్వు ప్రేమించు. నేను దేనిని ఎక్కువగా నీకంటే ఎక్కువ ప్రేమించను, నిన్నే ప్రేమిస్తానని అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. ఏం కావాలో, ఎలా కావాలో, ఎలా ఉండాలనుకున్నావో అడుగు. స్తోత్రం. వ్యక్తిగతంగా మీకు ఒక సమయం ఇవ్వబడింది, అడగండి. మీరందరూ కూడా బైబిల్లో చదివిని, ఎప్పుడో జరిగిన కాదు, ఇప్పుడు నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు ఆయన చేస్తున్నాడు. ఆయన జీవము కలిగిన వాడు. అడగండి ఏం కావాలి, ఎలాంటి అల్లుడు కావాలి, ఎలాంటి కోడలు కావాలి. అందరూ ప్రార్థన చేయండి. నాయన ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నా ఉద్యోగములు ఇవ్వండి. దిక్కులేక చెప్పుకోలేని సమస్యల్లో బంధించబడిన వారికి విడుదల దయచ్చే. పూర్వరీతిగా కడతానన్ను ఆ రీతి ఆశీర్వాదము దయచ్చే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.